దానికి మోడీ సర్కార్ ఏం చేసింది, డిజిటలైజేషన్. మన ఆధార్ కార్డు ఎట్టుంటుందో భూ ఆధార్, ఇది చంద్రబాబు నాయుడు గారు 2018 టైంలో మాట్లాడిన పదం, భూదార్. అది అప్పట్లో ప్లాన్ చేసి మొత్తం మీ రికార్డులో ఉన్న భూములన్నీ డిజిటలైజ్ చేయండి అయ్యా అంటే కంప్యూటర్లో ఎంటర్ చేయండి అయ్యా అని చెప్పారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు, చాలా పరిమితంగా ఉంటారు. వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రోటోకాల్ పనులే వస్తాయి, ప్లస్ ఆ శవాలు అంత్యక్రియలు వాటికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏది ఎవరిదన్నా అయితే పంచనామా వీళ్ళే వెళ్ళాలి రెవెన్యూ. ఈ పనుల్లో ఉండి వాళ్ళకి డిజిటలైజేషన్ చేయడం చేత కావట్లేదు, టైం కుదరట్లా, చేత కావట్లేదు. ప్రైవేట్ వాడికి పెడితేనేమో ఈ భూమి తీసుకెళ్ళి అందులో పెడితే ఎట్లాగా, ఒకటి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండి చేయాలి. ప్రైవేట్ వాడిని మనిషిని పెట్టుకుని చేయించుకోవాలి, పక్కన ఆర్ఐ కూర్చుని చేయాలా, ఎంఆర్ఓ కూర్చుని చేయాలి. ఇది బద్ధకం ఎక్కువైంది, పని తగ్గిపోయింది. దీంతో వీళ్ళేం ప్రెషర్ పెట్టారట. పెట్టేటప్పటికి వీళ్ళు ఏదైతే చంద్రబాబుకేమో పూర్తయినట్టు చూపించాలి, ఇక్కడేమో అవట్లా. కాబట్టి బాబు ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు తీసుకెళ్లి దాన్ని 22 ఇబ్బడి పడేసారు మొత్తం. దేవాదాయ శాఖ భూములు 22 ఇండస్ట్రియల్ ల్యాండ్స్ 22 అంటే వీళ్ళు సర్వే చెయ్యలేని అన్ని 22 డిజిటలైజ్ చేయలేని అని వేసి పడేశారు. అంది 1,60,00,000